నమస్తే నమస్తే అక్క. ఈరోజు మ్యాటర్ ఏమంటే వందే భారత్ ట్రైన్ ఏదో ఫ్రీగా ఇస్తాడారంట. అదేందో మీకు చూపిద్దామనేసిన. ఫ్రీగా ఇచ్చేదానికి ఇది ఏమైనా సత్రం లేదంటే వాడు ఏమన్నా మా మామ అంత టికెట్ డబ్బులు కలిసి స్వాహా చేసేంటారు కానీ పోతున్న న్యూస్ పేపర్ ఇచ్చినారు. గడ 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 చదివేద్దనుకున్నా. కాకపోతే గ్యాప్లు ఉండే కూడి ఎందుకు చదివే టైం వేసి గుమ్మనాడు పెట్టేస్తే కొంచెం తర్వాత ఒక వాటర్ బాటిల్ ఒక గ్లాస్ ఇచ్చినారన్న. బుక్కి నీళ్ళు తగ్గేసి నేచర్ని ఎంజాయ్ చేస్తా అంటే టక్కన కొనొచ్చి ప్లేట్ ఇచ్చా. నేను షాక్ అయిపోతే ఏందబ్బా ఈ ట్రైన్లో కూడా మనకు బంధువులు ఉండారని. ఆ ప్లేట్లో చూస్తే ఒక పాప్కార్న్, ఒక మసాలా వడ, ఒక కెచప్, ఒక మసాలా టీ పౌడరు, ఒక యాపిల్ జ్యూసు, ఇవి ఒక చిక్కి ఇన్ని ఉన్నాయి కదా దాంట్లో. మసాలా వడ అయితే భలే ఉంది. నువ్వు చేసినట్టు ఇంట్లో ఎట్లా చేస్తావు అట్లా ఉంది కారంగా మన ఆంధ్ర స్టైల్లో. ఇది పాప్కార్న్ ఏమంత ఉండదు అనుకున్నా, ఇది కూడా భలే ఉంది తినేదానికి. ఈ మసాలా టీ ఒక అన్న జగ్ ఎత్తుకుని తిరుగుతుంటారు. జగ్ అంటే అదే ఫ్లాస్క్. మనకు కావాలంటే అవి నీళ్ళు కప్పులో పెట్టుకొని దాంట్లో మసాలా టీ పౌడర్ మిక్స్ చేసుకున్నా అంటే కషాయంలాగా బాగుంది. ఈ కంపెనీ ఎవరికి తెలుసుంటే కమెంట్ చేయండి. కియా కంపెనీ ఆడుంది కమెంట్ చేయండి. ఈ వాష్రూమ్ చూడండి భలే ట్రెండింగ్ భలే ఉండదు. స్లైడింగ్ డోరు, వెస్ట్రన్ స్టైల్ వాష్రూమ్ సూపర్గా ఉండదు. చూసేదానికి పెద్దది ఫ్రీకి ఎంత మన బెడ్రూమ్ ఉన్నట్టు ఉండదు నా స్వామి. పెద్ద మిర్రర్, హ్యాండ్ వాష్ ఇచ్చినాడు. ఇక్కడ వాష్రూమ్ యూస్ చేసుకున్న తర్వాత బటన్ నొక్కండి, అక్కడ మీకు వాటర్ వెళ్తుంది. ప్లస్ చేయి కడుక్కున్న తర్వాత ఇంక టిష్యూలు లేవు కాబట్టి దీనికి అట్లా చేయి పెట్టినట్టు వేడి గాలి వస్తుంది. కొంచెం చేయి కొంచెం డ్రై అవుతుందినా. ఇంకో ఇది ఒక పీడకాల నా స్వామి గుత్తి జంక్షన్. ఎందుకంటే మా అత్త ఊరదే. రాబ్బారా నీకోసమే వెయిటింగ్. దక్క వచ్చేసింది. ఇది వెజ్ మీల్స్ బాక్స్ ఇదే. నేను 2 ఆర్డర్ పెట్టిన. ఒకటి వెజ్ మీల్స్, నాన్ వెజ్ అది చూపిస్తాను. ఫస్ట్ పన్నీర్ కర్రీ, ఇది వచ్చి దాల్ పప్పు కూర, నెక్స్ట్ వచ్చి రైస్ ఇచ్చినారు. దాంతోపాటు ఒక తాలింపు ఇచ్చినారు, ఉల్లగడ్డ బఠానీ తాలింపు. 2 చపాతీలు అయితే బాగున్నాయి స్మూత్గా. నేనేమనుకున్నాను హాన్స్ ప్యాకెట్ ఒకటి, పాన్ పరాగ్ ప్యాకెట్ ఒకటి. కాదు స్వామి, అది చక్కెర ఉప్పు ఒకటి. పెరుగు డబ్బా ఒకటి ఇచ్చిన హెరిటేజ్ది. ఇది వెజ్ మీల్స్లో వచ్చేది. నాన్ వెజ్ మీల్స్లో సేమ్ అడే ఏమి ఇచ్చిన అవే ఇస్తారు కాకపోతే ఎక్స్ట్రాగా చికెన్ డబ్బా ఒకటి ఇస్తారు. దాంట్లో ఒకటి తీసేసి దీంట్లో ఒక డబ్బా పెట్టినారు అంతే, చికెన్ డబ్బా. మిగతాంతా సేమే చూడండి. మనకు తాలింపు కానీ, రైస్ కానీ, చపాతీ కానీ, దాల్ కర్డ్ అంతా సేమే. ఈ చికెన్ డబ్బా ఒకటి మాత్రం మనకు ఎక్స్ట్రాగా ఇచ్చినారు. అంతా కుమ్మేసినాం అంతే. అంతా కుమ్మేసి గమ్ము కూర్చోంటే కొంచెం తర్వాత ఐస్ క్రీమ్ ఇచ్చినాడు. చల్లబడండి బానేసి. చల్లబడండి ఎందుకు చెప్పినారంటే ఐస్ క్రీమ్ ఇచ్చే స్టేషన్ వచ్చేసింది కాబట్టి. అంతేక ఇంతటితో ఈ వందే భారత్ ఎపిసోడ్ సమాప్తము. ఇంకా నెక్స్ట్ ఏంది ప్రయాణం యాడికి, అద్భుతమైన టెంపుల్ ఏందని నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను.